సంక్రాంతికి మూవీస్ చూసారా బ్రో? చూశాను. ఏ మూవీ నచ్చింది బ్రో బాగా మీకు? సంక్రాంతికి వస్తున్నాం. అవునా? మూవీ నచ్చింది. గేమ్ చేంజర్ చూడలేదా బ్రో? చూసిన. అది ఎలా కనిపించింది బ్రో మీకు? నాకైతే అంతేం అనిపించలేదు సినిమా. ఓకే, అంటే చాలా బోర్ అనిపించింది. సైలెంట్. ఓకే, డాకు మహారాజ్ చూసారా బ్రో? బాగుంది, అది కూడా అది చూసినాను. ఓకే, ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారు బ్రో ఇప్పుడు టాప్ 3 మూవీస్ అంటే? టాప్ 3 మూవీస్ అంటే సంక్రాంతి విన్నర్కి 10 to 9 ఇస్తాను. ఓకే, డాకు మహారాజ్కి 10 to 7 ఇస్తాను. ఓకే, గేమ్ చేంజర్కి 10 to 5 ఇస్తాను. అసలు గేమ్ చేంజర్లో నచ్చింది ఏంది బ్రో మీకు అసలు? నచ్చంటే మొత్తం అంతేం బాగాలేదు, బోర్ ఉంది. ఇంకా బెస్ట్ సాంగ్ ఏంటంటే నానా హైరానా సాంగ్ ఏమో వేరే తీసేసిండు. ఇంకా అది ఓకే, అది 14th మళ్ళీ శంకర్ సినిమా లెక్కనే లేదు అసలు అది. ఓకే, దానికంటే భారతీయుడు సినిమా నాకు బాగా అనిపించింది. ఆయన భారతీయ సినిమా అది ఎందుకు ఫ్లాప్ చేసిండు కానీ అదే బాగుంది. సాంగ్స్ అన్ని స్టోరీ బాగుంది. భారతీయుడిది భారతీయుడు 2 అట్లా. సంక్రాంతి అది గేమ్ చేంజర్ అంతేం శంకర్ సినిమా లెక్క అయితే అనిపించలేదు నాకు అది. ఓకే, ఇప్పుడు చాలామంది పుష్ప రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పుష్పక్ అనేది బాగా ఆడుతుందని ఫస్ట్లో అన్నారు. బట్ అది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు బ్రో మరి వాళ్ళ ఫ్యాన్స్కి? వాళ్ళ ఫ్యాన్స్కి ఏమంటే ఆడదు, ఇంకా ఏమని తెలిసిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఓకే, ఆడుతానో ఆడలేదు తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ఓకే, అయితే సంక్రాంతికి వస్తున్నామంటారా విన్నర్ అయితే? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామే అంటే అది కూడా చాలా బాగాలేదు, బాగుంది. అంటే వచ్చిన 3 ఇంట్లో అది కొద్దిగా బాగుంది అంతే. చాలా మంది క్రింజ్ అంటున్నారు కదా బ్రో, అది సెకండ్ హాఫ్ అంతా క్రింజ్ ఉంది, ఓన్లీ ఫ్యామిలీస్కే నచ్చుతుంది, అది యూత్కి నచ్చదు అని అంటున్నారు. ఎవరిది వాళ్ళు, కానీ నాకైతే సినిమా నచ్చింది. అది అంటే మీరు అడిగినారు 3 బెస్ట్ మూవీ ఏంటంటే అది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఓకే, డాకు మహారాజ్ ఎట్లా అనిపించింది బ్రో? అది కూడా మంచిగా అనిపించింది. ఇంకా అది ఎంటర్టైనింగ్గా తీస్తే ఇంకా మంచిగా తీస్తే బాగుంటుండే. బాగుంది, అది ఇంకా మంచిగా తీస్తే బాగుంటుండే. బాలయ్యబాబు డాన్స్ ఎట్లా? బాలకృష్ణకు చిరంజీవి మంచి తీసిండు. బాలకృష్ణ కొద్దిగా తగ్గింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య అది బాగా ఎంటర్టైనింగ్గా తీసిండు. ఇది కొద్దిగా తగ్గింది బాబీదే. బట్ నాగవంశీ ఏమో చిరంజీవి కన్నా ఇదే మంచిగా తీసిండు అన్నాడు ప్రొడ్యూసర్. లేదు చిరంజీవి వాల్తేరు వీరయ్య నాకు నచ్చింది, అదే బాగుంది దీనికంటే డాకు మహారాజ్ కంటే. ఓకే, బాలయ్యబాబు స్టెప్స్ ఎట్లా అనిపించింది బ్రో? బాగానే చేసిండు, డ్యాన్స్ బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, సినిమా చూసారా బ్రో? సంక్రాంతికి మూవీస్ చూసారా? చూసాం బ్రో. ఏ మూవీ నచ్చింది బ్రో మీకు? నాకు గేమ్ చేంజర్ నచ్చింది బ్రో. అవునా బ్రో? ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు బ్రో? నేనైతే అందరూ డాకు మహారాజ్ సంక్రాంతి అంటున్నారు, అది జస్ట్ టైంపాస్ మూవీస్. కానీ గేమ్ చేంజర్ మూవీ అనేది మన డెమోక్రసీకి సంబంధించింది, మన దేశానికి సంబంధించింది, మన దేశంలో జరుగుతున్న అవినీతికి సంబంధించింది. కాబట్టి నేను గేమ్ చేంజరు సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నాను. ఓకే, మీకు సంక్రాంతికి వస్తున్నాం చూడలేదా బ్రో? అది చూసినా కానీ జస్ట్ కామెడీ మూవీ బ్రో. ఓకే, మీరు ర్యాంకింగ్ ఏమి ఇస్తారు బ్రో? మొన్న 3 మూవీస్ వచ్చాయి కదా, దాంట్లో ర్యాంకింగ్ గేమ్ చేంజర్కి అయితే 5 ఇస్తాం బ్రో. ఓకే, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాంకి 3, 4. నెక్స్ట్ బాలయ్యబాబు డాకు మహారాజ్కి అది నచ్చదా బ్రో? బాలయ్యబాబు అంటే రెగ్యులర్గా రొటీన్గా ఉంటుంది కదా బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ అంటున్నారు, వెళ్తా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న సంక్రాంతికి మూవీస్ చూసారా అన్న? చూసామన్నా. ఏ మూవీ నచ్చింది అన్న మీకు? నాకైతే ఫ్యామిలీస్తో పాటు హ్యాపీగా అన్న, అసలు స్టోరీ ఏమి ఆలోచించకుండా 2.5 hours నవ్వుకొని వచ్చేలా సంక్రాంతికి వస్తున్నామైతే ఉంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నిజంగా మేము సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నామన్న. దీంట్లో చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చారు గురువు గారి గురించి. నిజంగా గురువుగారు మనం ఎంతోమంది ఇక్కడ చదువుకున్నాం, కానీ మన గురువు అసలు కష్టాల్లో ఉన్నారా బతికే ఉన్నారా అని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఒక చిన్న నవ్విపిస్తూ ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. నిజంగా వెంకటేష్ గారు లాంటి ఒక పెద్ద హీరో ఒక డైరెక్టర్ చెప్పినట్టు వినడంలోనే సినిమా సక్సెస్ సాధించింది అనుకుంటా. ఎందుకంటే మన సినిమాల్లో ప్రమోషన్స్కి కూడా ఆయన ఒక డైరెక్టర్ చెప్పినట్టు చిన్నపిల్ల ఒక పెద్ద హీరో అని అనుకోకుండా ఏ టీవీ పడితే ఆ టీవీ, ఏ యూట్యూబ్ పడితే ఆ యూట్యూబ్, ఇంకోటి ఏమంటారు ఎక్కడంటే ప్రమోషన్స్ నిజామాబాద్ వెళ్ళారు, కాకినాడ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, హైదరాబాద్లో సక్సెస్ మీట్ అంట, మళ్ళీ సినిమా రిలీజ్ అయినాక కూడా సుమా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇలా వాళ్ళ అనిల్ రావిపూడి టీం అంతా ప్రమోషన్స్. ఎందుకంటే ప్రమోషన్స్ ఎంత ఫేమస్ అయితే సినిమా కూడా ఫ్యామిలీస్లో అందరూ నిజంగా చేరుకుపోతుందని చాలా బాగా చెప్పారు అనిల్ రావిపూడి గారు అండ్ టీం. ఈరోజు ప్రతి ఒక్క సినిమా చూడండి, సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీస్ మూసిన థియేటర్స్ కూడా సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నారంటేనే దాని క్రెడిట్ అంతా టీంకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు చూసి చాలా రోజులైంది జనాలు. అది కాకుండా అంతా మనకు 1 year నుంచి అంతా మొత్తం వైల్డే వచ్చి మొత్తం బ్లడ్ లేనిదే సినిమాలు లేవు, యాక్షన్ లేనిదే సినిమాలు లేవు. అలాంటిది ఒక కామెడీ అండ్
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్ గారు చేసిన సందడి అంతా ఇంత కాదు. దీంట్లో ఒక బాబు కూడా బుల్లిరాజు అని, వాడైతే స్వామి ఏం చేశాడంటే ఓటీటీ కిడ్గా చాలా బాగా చేశాడు. గోదావరి గట్టు సాంగ్ని కూడా సినిమాలో వాడేసుకున్నాడు భయ్య. చాలా బాగా కామెడీ పండింది. మనం అసలు ఇంతవరకు సాయి కుమార్ గారిని కామెడియన్గా చూడలేదు మనం. అలాంటి సాయి కుమార్ గారిని కూడా సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ చేయించారు అనిల్ రావిపూడి గారు. మనం ఎక్కడో అంటే ఉపేంద్ర ఆయన మరాఠీ యాక్టర్, ఆయన కింద పడేసారు ఏంటి సాయి కుమార్ గారిని అనుకునే లోపలే ఆయన బేస్ వాయిస్తో లబ్డే అంటే ఎంత బేస్ వాయిస్తో నిజంగా సాయి కుమార్ గారిని కూడా అంత కామెడీ చేసుకోవచ్చు అని నిరూపించారు అనిల్ రావిపూడి గారు. ప్రతి ఒక్క క్యారెక్టరు సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఈరోజు అందుకే కదా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కేవలం 42 crores నిర్మించిన పిక్చరు అలా వైకుంఠపురం రికార్డు బద్దలు కొట్టింది, చిరంజీవి గారు రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పుడు జస్ట్ పెద్ద హీరోలలో 200 కోట్లు కొల్లగొట్టిన వెంకటేష్ గారు. అది కాకుండా వెంకటేష్ గారు ఇప్పుడు ఈ సినిమా ఊపు చూస్తుంటే భయ నిన్న మండే ట్యూస్డే వర్కింగ్ డేస్లో కూడా ఫుల్ హౌస్ఫుల్ నడుస్తుందంటే ఈ నిజమైన ఫ్యామిలీ మూవీ అని చెప్పుకోవచ్చు. 300 crores అయితే పక్కా సంక్రాంతికి వస్తున్నాం. కానీ నేను ఒక ఫ్యాన్గా కాకుండా రియల్ ఇవన్నీ చూసే కొద్దీ చెప్తున్నాము. ఐటీ కూడా వెళ్ళారు దిల్ రాజు వాళ్ళ ఇంట్లో అంటే ఇది నిజమైన లెక్కలా ఫేక్ లెక్కలా అని వాళ్ళు కూడా వెళ్ళారు. కాబట్టి నిజంగా సంక్రాంతికి వస్తున్నాం ప్యూర్ జెన్యున్ హిట్. తెలుగు ప్రేక్షకులు అండ్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సినిమాలు కూడా చూడని వాళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తున్నారంటే ఇది క్రెడిట్ గోస్ టు వెంకటేష్ అండ్ టీమ్ అండి. వెంకీ మామ గారికి ఇంత సాలిడ్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా 300 crore మార్క్ సాధిస్తున్న అదే మనకు 4 హీరోలు ఉన్నారు కదా, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురిలో తొలి 300 crores మూవీ సాధించబోతున్న వెంకటేష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, చరిత్రగా ఎక్కుతారు. చిరంజీవి గారు 100 crores 2 times సాధించారు. చూడాలి ఆయన కూడా విశ్వంబరతో మళ్ళీ సాధిస్తారేమో. వెంకటేష్ గారికి ఇంత ఫ్యామిలీలో ఇంత క్రేజ్ ఉండేదని ప్రొడ్యూసర్స్ కూడా ఊహించలేదంట. నిజంగా భయ ఈ సినిమా రియల్లీ హిట్ అండ్ బడ్జెట్ వైజ్గా చూసుకుంటే కూడా బయర్స్కి అందరికీ డబల్ ప్రాఫిట్ డబల్ బోనస్గా ఈ సినిమా నిలబడిందని ప్యూర్ జెన్యున్ హిట్. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాకుండా ఐ హోప్ 2025 మొత్తానికి బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని నా అభిప్రాయం. డాకు మహారాజ్ చూసారా భయ్య? డాకు మహారాజ్ కూడా సినిమా సెంటిమెంట్ అండ్ బాబీ యాక్షన్ ఓరియంటెడ్ అయితే బాగా తీశారు. డాకు మహారాజులో బాలకృష్ణ గారిని ఆయన ఒక లెవెల్లో, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా తీర్చారు. కానీ కొంచెం ఈ సంక్రాంతికి వస్తున్న మానియాలో డాకు మహారాజ్ కూడా కలెక్షన్స్ ఒక 5 daysకి ఆగిపోవడం జరిగింది. నిజంగా బాలకృష్ణ గారు ఈ ఏజ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏకైక సీనియర్ హీరోగా నిలిచారు ఆయన. ఎందుకంటే అఖండ, లెజెండ్, మొన్న రిలీజ్ అయిన భగవత్ కేసరి అండ్ వీరసింహారెడ్డి ఇవన్నీ బ్లాక్ బస్టర్ 4 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాలకృష్ణ గారు సీనియర్ హీరోగా కూడా నిలవడం జరిగింది. గేమ్ చేంజర్ కూడా చూసామే, కానీ అది ఎందుకో గేమ్ చేంజర్ నాకైతే నచ్చింది. మొన్న విజయవాడలో ఎక్కడో పిల్లోళ్ళకు కూడా చూపించారంట. కానీ ఇది టోటల్లీ డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్టోరీని ఐఏఎస్ తీసుకున్న స్టోరీని ఎలా తీయాలంటే ప్రేక్షకులు మెచ్చేలా తీయాలి. ఆయనకు సబ్జెక్ట్ బాగా తీస్తూ సడన్గా లవ్ స్టోరీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ హాఫ్లోనూ ఫ్లాష్ బ్యాక్, సెకండ్ హాఫ్లోనూ ఫ్లాష్ బ్యాక్ అంటే కొంచెం ఎక్కడో సినిమాటిక్గా వర్కౌట్ కాలేదు. కానీ ఉన్నంతలో రామ్ చరణ్ గారికి ఇది నిజంగా ఈ సినిమా రామ్ చరణ్ గారికి ఒక మైలురాయి ఆయన కెరీర్లో. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ ఆయన నత్తి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కంగువా మూవీ చూసారు కదా, ఆ సినిమా ఆస్కార్కి నామినేట్ అయింది. అంటే మనం జెన్యున్గా ఫ్లాప్ అయింది అది, కానీ ఆస్కార్కి నామినేట్ అయింది. దాంట్లో ఏదో విషయం ఉంటేనే కదా. దీంట్లో కూడా కంపల్సరీ 100% గేమ్ చేంజర్లో సబ్జెక్ట్ ఉంది, ఐఏఎస్ గురించి బాగా చూపించారు. కాబట్టి ఇది కూడా ఒక నేషనల్ లెవెల్లో కూడా వెళ్తుందని నా అభిప్రాయం. ర్యాంకింగ్ ఏమి ఇస్తారు భయ్య ఈ 3 మూవీస్కి? 3 మూవీస్లో నెంబర్ 1 సంక్రాంతికి వస్తున్నాం, నెంబర్ 2 డాకు మహారాజా, నెంబర్ 3లో గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఓకే.